నమస్తే అండి. నా పేరు గోరెంట సురేంద్ర. ఆ, ఈ మధ్య కాలంలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ, ఆయన నేను తప్పుగా మాట్లాడాను, అది నాకు తెలియకుండా నేను ఏదో ఒక వర్డ్ చెప్పాను డిబేట్ లో, అదంతా నేను తప్పుగా ఊహించేసుకున్నా అంతా నేను చెప్పాను, క్షమించండి అని చెప్పేసి ఈయన మళ్ళీ తెలంగాణకు వెళ్ళి అక్కడ ఒక 10 మంది ముత్తైదులను తీసుకొని వచ్చి ఏం మాట్లాడతాడంటే అండి, ఆ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయాలి, అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఒక 10 మంది ముత్తైదులను తీసుకొని వచ్చి, ముత్తైదు పెద్ద ముత్తైదు, తెలంగాణ ఉద్యమాన్ని మేమే చేసాం. ఆ, అరే మిమ్మల్ని అడుగుతున్నా, దాంట్లో ఒక్క ముసలి పెద్ద ముత్తైదు గురించి మాట్లాడాలి. అరే కడుపుకి అన్నం తింటున్నావు కదా అన్నాను, కడుపుకి గడ్డేం తింటలేదు కదా. నువ్వు ఏ ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చినావు? సెన్స్ ఉందా నీకు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా నీకు అసలు? అరే కడుపుకి అన్నమే కదా అబ్బాయి తినేది. నువ్వేం ఏ ఇష్యూ గురించి అడగడానికి వచ్చావు కళ్యాణ్ గారు? నువ్వు అసలు తప్పు చేసింది ఎవరో ఆలోచించినావా? డిబేట్ లో కూర్చున్నావు నువ్వు, అతను డిబేట్ లో కూర్చున్నాడు, ఆ ఇష్యూకి మళ్ళీ అతనే సారీ చెప్పినాడు నేను తప్పు మాట్లాడాను. సరే ఇక్కడ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారంటారా? మీరు చెప్పండి, ఏమన్నారా? మీరు మీ తెలంగాణలోనే మాట్లాడితే చెప్పండి, ఏమన్నారా? కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము కూడా అక్కడే పుట్టినాం అబ్బాయి, మేము అక్కడే అక్కడే పోస్టులు తీసుకున్నాం, అక్కడే పెరిగినాం అబ్బాయి. ఇప్పుడంటే ఈ 2 స్టేట్లు అయిపోయినాయి కాబట్టి దూరంలో ఉన్నాం అంతే. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ? ఏమన్నాడు? సరే ఆయన తప్పు అన్నారు, వదిలేసేటారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, దానికి డిబేట్ పెట్టి మీ రాద్ధాంతం చేస్తున్నారు కదా ఆయన. ఆ ముసలోడు అంటాడు, ఏం పేరు, యాదగిరి. అరే భయ్ కడుపుకి ఇందాకే అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అనేది నేను ఇందాకే క్వశ్చన్ చేస్తున్నాను. ఏమంటావు మేము? ఏమంటావు? 5 బిల్లులా? ఏం రా నీ కూర్చుంటే ఏమన్నా నీ కోటలు ఏమన్నా తీసుకొని వచ్చాయి, మిగతా 2 బిల్లులు ఏమైనా చేయించు ఫాల్తుగా. ఇంకొకటి అంటాడు, మేము తెలంగాణ వాళ్ళు, మేము తెలంగాణలో మేము పోరాటం చేసి ఇక్కడ ఉన్నాము, మేము అది చేసినాం, కేసులు పెట్టించుకున్నాం. అవులేగా నువ్వు కేసులు పెట్టి, నువ్వు కదా కేసులు పెట్టించుకుంది. అక్కడ తెలంగాణ బిడ్డలు కేసులు పెట్టించుకుంది. వాళ్ళు 15 సంవత్సరాలు పోరాడితే తెలంగాణ వచ్చింది. మీలాంటి పనికి మన వాళ్ళు దేనికి సంబంధం మాట్లాడిన వాళ్ళు మీరు వచ్చినారు. ఏంటో నువ్వేమంటావు? ఏం పేరు? వాడి పేరు కూడా వస్తుంది. అవులేగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాని ఏం రాని జాగీర్ తెలంగాణ జాగీరారు. ఇది భారతదేశం, ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్లేస్ కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. కూడా గుట్లే మన ఏం మనుషులు రావాలి. ఇంకొక ఆమె ఏం లేవు, యూట్యూబ్ పేరు కూడా అవసరం. మన నేను పేరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేమంటావు అమ్మా? ఈమె న్యూస్ ఎలా ఉంటుంది అంటే ఫాల్తు న్యూస్ వస్తుంది. ఎలాంటి న్యూస్ అంటే ఇప్పుడు ఒక ఇష్యూ అండి, ఇప్పుడు విజయ్ గారిది ఉందండి. విజయ్ గారి దాంట్లో తొక్కిసినట్లు చాలా మంది చనిపోయారు అనుకుందాం. ఎగ్జాంపుల్ చనిపోయారు చాలా మంది. ఇప్పుడు నువ్వు జనాలకి ఫేవర్ గా మాట్లాడతావా, లేకపోతే విజయ్ గారికి ఫేవర్ గా మాట్లాడతావా? సరే జరిగిన తప్పు విజయ్ గారు వల్ల జరిగింది, క్షమించండి అని చెప్పి అయిపోయింది. ఇదేం చెప్పింది? ప్రజల మీద బ్లేమ్ చేసింది వీడియోస్ ప్రతిదీ. ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారి రైట్ ఉన్నా కానీ ఈమె బ్లేమ్ చేసేది బట్టి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ రైట్ ఉన్నా బ్లేమ్ చేసేది పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారిది ఏమైనా ఉంటే మోడీ గారికి రైట్ ఉండదు కానీ బ్లేమ్ చేసేది మోడీ గారు. యూట్యూబ్ నడుపుతున్నావా, లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఏమన్నా నడుపుతున్నావా? రైట్ ఉంది, రైతు చెప్పు, రాంగ్ ఉంది, రావడం చెప్పు. ఈ దాంట్లోనే కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, ఫుర్తి చెప్పి 2-3 లక్షలు సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకేందో పైకి దేవుడు దిగొచ్చిన కనిపిస్తున్నప్పుడు ఒకప్పుడు పెరుగుతూ అన్నం తింటున్నాడు, గడ్డే తింటున్నాడు. కాపట్టుగా బిడ్డల గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఉంది ఆషామాషి వ్యక్తి కాదు. ఇలాంటి బురద మట్టలు బురద మట్టలు
తిమింగలం మీద పడ్డాక మీ జీవితాలు కల్లా సరిపోదు, మీ బతుకులు ఏంటి, మీ స్థాయి ఏంటో ఊహించుకొని మాట్లాడండి. ప్రతిసారి తెలంగాణ బిడ్డలు ఏ తెలంగాణ బిడ్డలు మీరు తెలంగాణ బిడ్డలు ఎవరండి? తెలంగాణ బిడ్డలు తెలంగాణ సాధించిన వాళ్ళు తెలంగాణ బిడ్డలు మీరు కాదు. తెలంగాణ ఏమన్నా ఇష్యూ వస్తే తెలంగాణ బిడ్డలు కార్డు వేసుకొని ఇది మేము తెలంగాణ బిడ్డలు మమ్మల్ని ఏం చేయలేదు. తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తండి, ఇలాంటి వాళ్ళు తరిమి కొట్టడం తెలంగాణ. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ఉన్నదే పొలాల మధ్య చిచ్చు, ప్రాంతాల మీద చిచ్చు, భాషల మీద చిచ్చు పెట్టేసి వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ పిల్లలు అందరూ బాగానే ఉంటారు. మీ పిల్లల జీవితాలు అక్కడ నాశనం చేయడానికి ఇలా ముత్యాలు అక్కడ ఉన్నారు. కొంచెం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి.